నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు కన్నెగంటి హనుమంతు. ఈ తరానికి ఆయన గురించి పెద్దగా హనుమంతు గారి గురించి తెలియకపోవచ్చు, కానీ తెలుసుకొని తీరాల్సిన పోరాట యోధుడు, పుల్లరి పోరాట యోధుడు. ఆయన 103వ వర్ధంతి. కన్నెగంటి హనుమంతు గురించి ప్రస్తావన చేయాలంటే గుంటూరు జిల్లాకి వెళ్ళాలి ఒకసారి. ఈ హనుమంతు గారి జీవిత చరిత్రని సమగ్రంగా అధ్యయనం చేసి ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది ప్రొఫెసర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు, ప్రముఖ హిస్టారియన్, చరిత్రకారులు. వారి కారణంగా కన్నెగంటి హనుమంతు గురించి మిగిలిన బాహ్య ప్రపంచానికి తెలిసింది. కేవలం గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఆయన చరిత్ర, అలాగే ఆయన త్యాగం, ఈ రెండు కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. 103వ వర్ధంతి జరుపుకుంటున్న క్రమంలో వంట చెరుకు మీద, అలాగే గ్రీన్ గ్రాస్ మీద ట్యాక్స్ వేసి బ్రిటిషర్స్ హింస పెడుతున్న సమయంలో ఆయన ఎదురు తిరిగితే ఆయన్ని కాల్చి చంపారు. కన్నెగంటి హనుమంతుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇంతవరకు పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, లోగడ పాలించిన ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇంతవరకు పెద్ద ప్రాధాన్యత అయితే ఆయనకి లేదు. ఆ పోరాట యోధుడు స్వాతంత్ర సంగ్రామానికి ముందే సమరశంఖం పూరించాడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన 8th జనరేషన్ మునిమనవడి కొడుకు 8th జనరేషన్ డాక్టర్ కన్నెగంటి రమేష్ ప్రస్తుతం స్టూడియోలో మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే వాసుదేవ్. డాక్టర్ రమేష్ గారు, నిజంగా అంటే ఆ రోమాలు నెక్కబొడుచుకునే చరిత్ర కన్నెగంటి హనుమంతు. ఆయన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి, ఆ ఇంటిగ్రిటీ గురించి, స్వాతంత్ర సమరం కన్నా పూర్వమే ఆయన పూరించిన సమరశంఖం గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన సందర్భం. ఒకసారి వారి జీవిత చరిత్రకు సంబంధించిన స్టోరీ చూసి మీతో డిస్కషన్లోకి వద్దాం. తెల్లదొరల పెత్తనాన్ని ధిక్కరించి కన్నెర్ర చేసిన వీరుడు కన్నెగంటి హనుమంతు అమరుడై ఇప్పటికీ 103 ఏళ్లు. అల్లూరి సీతారామరాజు కంటే ముందే బ్రిటిషు వాళ్లను ఎదిరించి ఎదురొడ్డి పోరాడి అమరుడైన స్వాతంత్ర సమర యోధుడు. అడవులలో పశువులకు గడ్డి మేపుకునే ప్రజల మీద బ్రిటిష్ వాళ్లు పన్ను వేయటాన్ని ప్రశ్నించిన సాహసి ఆయన. మా నేల మీద, మా వనరుల మీద మీ పెత్తనమేంటని తిరుగుబాటు బావుట ఎగరేసిన యోధుడు కన్నెగంటి. గుంటూరు జిల్లా దుర్గి దగ్గర మించాలపాడు హనుమంతు సొంత ఊరు. వ్యవసాయ కాపు కుటుంబంలో పుట్టిన హనుమంతు కుటుంబం పశుపోషణలో భాగంగా గేదెలను, మేకలను అక్కడి అడవిలో మేపుకుంటూ జీవనోపాధిగా ఉన్న సమయంలో అక్కడ పుల్లలు ఏరుకోవటాన్ని, పశువులను మేపటాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అడవి పుల్లరి పేరుతో సుంకం చెల్లించాలని ఒక శాసనం చేసింది. సుంకం కట్టకపోతే పశువులను బందెల దొడ్లకు తోలటం, జప్తు చేయటం లాంటి చర్యలకు పూనుకుంది. ఈ శాసనాన్ని హనుమంతు ధిక్కరించాడు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంతో స్ఫూర్తి పొందిన కన్నెగంటి పల్నాడులో దాదాపు 40 గ్రామాల ప్రజలను సమాయత్తం చేసి అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి బ్రిటిష్ వాళ్ల కోపానికి గురయ్యాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థ మీద కన్నెగంటి తన ధిక్కార స్వరం వినిపించాడు. ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు నాటావా? నారు నువ్వు పోసావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగెడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది పెత్తనం అంటూ పిడుగులాంటి ప్రశ్నల అస్త్రాలు సంధించాడు. ఆయన సంధించిన ఈ శక్తివంతమైన సూటి ప్రశ్నలనే ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజు సినిమా కోసం వాడుకోవటం గుర్తుండే ఉంటుంది. కన్నెగంటి ధిక్కార స్వరం వేలాది యువకులను ఉత్తేజితుల్ని చేసింది. తెల్లవాళ్ల మీద దండయాత్రకు వాళ్లందరూ కన్నెగంటి నాయకత్వంలో అడుగులో అడుగేశారు. ఇలా మొదలైన దండయాత్రతో బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయటానికి సామదాన భేద దండోపాయాలతో తనదైన శైలిలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దుర్గి ఫిర్కాకు జమీందార్ను చేస్తామని, ఇష్టానుసారం శిస్తు వసూలు చేసుకోమని హనుమంతుకు ఆశ పెట్టింది. కానీ కన్నెగంటి లొంగలేదు. ఆఫర్ ని తిరస్కరించాడు. సమాచారం తెచ్చిన కరణం నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. బ్రిటిష్ వాళ్ల ఆటలు సాగలేదు. పశువులను మేపటానికి వెళ్లిన వాళ్లను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెట్టడం ఎక్కువైంది. సుంకం చెల్లించకూడదని భీష్మించుకున్న జనం తిరగబడ్డారు. కానీ ధిక్కారాన్ని సహించటానికి బ్రిటిష్ అధికారులు సిద్ధంగా లేరు. పశువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి ప్రజలు ప్రతిఘటించటంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. అయితే ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయారు. కన్నెగంటి కదలికలను పసిగట్టి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు అప్పటి బ్రిటిష్ కలెక్టర్ రూథర్ఫర్డ్.
స్థానికులను చేరదీసి ప్రలోభపరచటం అతని వ్యూహం. కానీ అది కూడా ముందుకు సాగలేదు. ఈలోపు పుల్లరికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన శాసనోల్లంఘన ఉద్యమంగా మారి 1921 ఫిబ్రవరి 16వ తేదీన మంచాలపాడులో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఉద్యమం చేస్తున్న గుంపును చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. సామాన్య ప్రజలు హనుమంతును కాపాడుకోవటానికి ప్రయత్నించినా బ్రిటిష్ సేనలు వలయంలా ఏర్పడి దగ్గరకు రానివ్వలేదు. హనుమంతుతో పాటు మరో ఇద్దరిని కాల్చారు. 25 బుల్లెట్లు శరీరంలో దూసుకుపోయినా శక్తినంతా కూడదీసుకుంటూ 6 గంటల పాటు వందే మాత్రం నినదిస్తూ అమరుడయ్యాడు. కన్నెగంటి లాంటి యోధుణ్ణి చంపినందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజును చంపటానికి రూథర్ఫర్డ్ ను అక్కడికి పంపింది. అంటే అల్లూరి కంటే ముందే కన్నెగంటి అమరుడయ్యాడు. పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు అమరత్వానికి ఈ రోజు 103 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ స్వాతంత్ర సమర యోధుణ్ణి మరోమారు స్మరించుకుందాం. సో డాక్టర్ రమేష్ గారు, గ్రేట్ టు హియర్ అండ్ వాచ్ అబౌట్ కన్నెగంటి హనుమంతు. అల్లూరికి స్ఫూర్తినిచ్చిన, అల్లూరితో పాటు అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మాణానికి కూడా స్ఫూర్తినిచ్చిన ఆయన మాటలు ఇవాళ మననం చేసుకోవాలి. ఈ చెట్టు నువ్వు నాటావా, ఈ పుట్ట నువ్వు పుట్టించావా, ఇలా చాలా పదునైన పదజాలంతో తిరగబడ్డాడు. ఆఫర్ని తిరస్కరించాడు. దుర్గి ఫిర్కాకి జమీందార్ని చేస్తానంటే. పల్నాడు ఎంత వెనుకబడ్డ ప్రాంతం, అప్లాండ్ ఏరియా మనందరికీ తెలిసిన ప్రాంతం. అలాంటి చోట తాగటానికి నీళ్లు తెచ్చుకోవడానికి మైళ్ళ తరబడి బిందెలతో నడిచి వెళ్ళే మహిళలు ఈ రోజుకి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ రోజున మరీ దారుణంగా ఉండేది. అక్కడ చైతన్య స్ఫూర్తిని రగిల్చాడు. అండ్ యు ఆర్ ఫార్చునేట్ టు బోర్న్ ఇన్ దట్ డైనాసిటీ. ఒకసారి ఆయన గురించి చెప్పండి. వాసుదేవన్ గారు, మీరు చిరకాల మిత్రులు. 99 టీవీ ముఖ్యంగా ఈ కథనాన్ని ప్రజలకు తీసుకెళ్తాం అనేది మనసా వాచా కర్మేణ నేను మీకు చాలా కృతజ్ఞతతో ఉంటాను, మీ యాజమాన్యానికి, మీకు. ఎందుకంటే చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. అంటే చరిత్రలో తగినంత గుర్తింపు రాని పోరాట యోధులు, దేశ స్వతంత్ర సమరయోద్యమంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళల్లో మా ముత్తాత ఒకళ్ళు. కన్నెగంటి గోపీచంద్ మా నాన్నగారు తెనాలి, కన్నెగంటి సుబ్బారావు గారు మా తాతయ్య గారు. కన్నెగంటి క్లాన్లో ఒక తరం పల్నాడు నుంచి మేము ఇటు తెనాలి రావడం జరిగింది, ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ గ్రీనర్ ప్యాస్యూర్ ల్యాండ్స్. ఎందుకంటే పల్నాడులో వ్యవసాయ భూముల్లో ఆ రోజుల్లో మనకి అంత లేకపోవడం వలన మెట్ట ప్రాంతం ఈ రోజు కూడా అట్లానే ఉంది పల్నాడు పరిస్థితి. 120 ఇయర్స్ క్రితమే ఒక క్లాను ఇటు వచ్చింది. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళల్లో నేను, కన్నెగంటి సుబ్బారావు గారు మా తాతయ్య గారు తెనాలి, కన్నెగంటి గోపీచంద్ గారు మా నాన్నగారు తెనాలి వైస్ చైర్మన్ కూడా చేశారు. నేను మన భారతదేశానికి సంబంధించినంతవరకు మా ముత్తాత బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే, ఇవాళ నా పోరాటం దేని మీద, నేను నా ఆత్మతో నేను మాట్లాడుకొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఎనాలిసిస్, సెల్ఫ్ క్రిటికల్ ఎనాలిసిస్ కూడా చేసుకున్న తర్వాత, ఆత్మ విమర్శ కూడా చేసుకున్న తర్వాత, భారతదేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే దానికోసం మా ముత్తాత ప్రాణాలు అర్పిస్తే 26 తోటాలు దిగినా కానీ నిలబడి ఆయన చేసిన త్యాగానికి సంబంధించి ఇప్పటికీ మనకు రోమాలు లెక్కపరుచుకుంటే, మనుషులు నాకెందుకులే అనే రోజుల్లో, ఇప్పుడు ఉన్న రోజుల్లో, అంటే మెటీరియలిస్టిక్ రోజులు ఇప్పుడు అన్నీ, నాకెందుకులే పక్కనోడు ప్రాణం పోయిన అనే రోజుల్లో 11,098 కిలోమీటర్ల సువిశాల భారతదేశ సముద్ర తీర ప్రాంతము, 15,000 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది భారతదేశానికి. దీనంతటి ఆసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎంతోమంది మహానుభావులు స్వతంత్రం కోసం ప్రాణం అర్పిస్తే అందులో మా ముత్తాత గారు కూడా ఒకళ్ళు ఉండటం అనేది మాకెంతో ఎంతో గర్వకారణంతో పాటు, ఇట్ ఈజ్ బిట్వీన్ మదర్ అండ్ మదర్ల్యాండ్. లైఫ్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ మదర్ అండ్ మదర్ల్యాండ్. మాతృభూమి తల్లి మధ్య జీవితమే మన ప్రయాణమే ఆ జీవితం. కాబట్టి ముఖ్యంగా మదర్ల్యాండ్ కోసం, మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ఆయన కోసం మేమేం చేయాలి అనుకున్నప్పుడు నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అని దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పరిశోధనా సంస్థ హైదరాబాద్లో పెట్టి, మీకు తెలుసు సార్, నేను నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి కూడా రిజైన్ చేసి అన్ని మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్నా కానీ పెద్ద జాబ్ను వదులుకొని నేను 2010లోనే అప్పుడు మరి తులసిరామచంద్ర ప్రభు గారు ఇచ్చిన సహకారంతో నేను ఇది స్టార్ట్ చేశాను సార్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. అంచెలంచెలుగా అది ఇవాళకి నేను తీసుకొచ్చి రమేష్ గారు, నాదొక ప్రశ్న. సో ఇంత సుదీర్ఘమైన పోరాట చరిత్ర ఉన్న కన్నెగంటి హనుమంతు గారి చరిత్రని
పాఠ్యాంశంగా పెట్టాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని లోగడ కానీ ఇప్పుడు కానీ మీరు అభ్యర్థించారా? ఎందుకంటే అభ్యర్థించడం కాదు, డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయాలండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు డిమాండ్. ఇది డిమాండ్ చేయాలి. ఎందుకంటే జనరేషన్స్ గడిచే కొద్దీ అటువంటి పోరాట యోధుల చరిత్రలు ప్రజలకి, ప్రత్యేకించి ఈ జనరేషన్ పిల్లలకి తెలియకుండా పోతున్నాయి. సీతారామరాజు గురించి ఒక సినిమా వచ్చిన తర్వాత ఎలాంటి చైతన్యం కృష్ణ గారు రగిల్చారో ఆంధ్రప్రదేశ్లో, అలాగే కనిగంటి హనుమంతుకు సంబంధించి కూడా ఆ కథాంశంతో శ్రీహరి హనుమంతు అని సినిమా తీశారు. ఆఫ్ కోర్స్ అందులో క్లైమాక్స్ మార్చారు, కానీ వాస్తవంగా అటువంటి కథాంశం ఒక ప్రయత్నం అయితే నడిచింది, శ్రీహరి గారు చేశారు. నేను ఏదంటే దానికి కంటిన్యూటీ అయితే ఉండాలి. ఈరోజు మీరు విశేషంగా ఇన్ని రంగాల్లో పరిశోధన చేసి 2-3 దేశాల నుంచి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్న తర్వాత వై డోంట్ యూ ఆస్క్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ దట్ మ్యాటర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణ పోరాట యోధుల చరిత్ర ఆంధ్రులు తెలుసుకోవాలి, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి తెలంగాణ వారు కూడా తెలుసుకోవాలి. వెరీ వెరీ గుడ్ సార్, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే మనకి దురదృష్టం 70 ఏళ్ల పాటు ఒకే రకమైన చరిత్ర మనం చదివాం, అది నిజమని భావించాం. ఈరోజు ఒక్కటొక్కటి వాస్తవంగా బయటకు వస్తున్నాయి. ఇది అదును నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. యూ కెన్ స్ట్రైట్ అవే రైట్ టు ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఇక్కడ బెంగళూరులోని ఎస్సీఆర్టీకి రాయొచ్చు, అలాగే 2 ప్రభుత్వాలకు సంబంధించి విద్యాశాఖలకు కూడా రాయొచ్చు. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్. మొన్న కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు అంటున్నారు, ఇటువంటి యోధుల చరిత్రలు ఈ జనరేషన్కి తెలియాలి, మేము ఆ ప్రయత్నం చేస్తున్నామని. మోరల్స్తో పాటు పోరాటం గురించి కూడా తెలియాలి. మోరల్స్ చెప్పడం కోసం ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు, పోరాటాల గురించి చెప్పడానికి కూడా ఒక అడ్వైజర్ అండ్ దానికి సంబంధించిన ఒక సిలబస్ తయారు చేయించే కార్యక్రమం మీరు చేపట్టచ్చు కదా. ఇంత విస్తారమైన రీసెర్చ్ అనుభవం ఉంది మీకు. తప్పకుండా సార్. వాసుదేవన్ సార్ చాలా మంచి మాట అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కొమరం భీమెలాను ఒక గోండు యోధుడు, అలాగే పల్నాడు ఏరియాలో, పల్నాడుకి నల్గొండకి తేడా ఏముంది సార్? ఇటు గుంటూరు జిల్లా, అటు కృష్ణఘట్టు, నల్గొండ. సో అదే కృష్ణ నీళ్లు తాగిన 2 తెలుగు రాష్ట్రాలు, తాగుతున్న 2 తెలుగు రాష్ట్రాలు, అదే గోదావరి నీళ్లు తాగుతున్న 2 తెలుగు రాష్ట్రాలు కలిసి మరి మన స్వతంత్ర సమరయోధులు మనము అక్కడ కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో తప్పనిసరిగా సార్, నేను ఈ కార్యక్రమం ద్వారా మీ 99 టీవీ ద్వారా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర, ఇప్పుడు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమన్వయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ అడుగుతుంది ఏంటంటే, సార్ bring some kind of recognition, show some kind of respect towards my great grandfather. Not only he is a great grandfather to me, he is a great grandfather to the entire country, our motherland, by respecting, by adoring, by showing appreciation towards his exemplary sacrifices that he had made. He has offered his chest to kill me, but I will not spare, I will not take whatever the bribe you have given. మీరు ఇచ్చిన లంచం వద్దు, మీరు ఇచ్చే ఎటువంటి నాకు ధనం వద్దు, భూమి వద్దు, మాగాణ వద్దు, ఏం వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే అన్నెసెసరీగా, అంటే సంబంధం లేకుండా శిస్తు కట్టించుకునే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించే గొంతుక, ఒక బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆ బానిస సంఖ్యలు విరగ్గొట్టి బయటకు వచ్చి వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న గ్రామీణ భారతానికి నిలిచిన ఒక యోధుడు ఆయన. ఇన్ఫాక్ట్ ఒక సందర్భంలో త్రిపురనేని మహారథి గారు, దివంగత రచయిత, సినీ రచయిత, గొప్ప సాహిత్య విమర్శకులు, ఆయన లాస్ట్ డేస్లో అనుకుంటే ఈయన గురించి ప్రస్తావన చేసి హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ విష్ టు రైట్ ఏ బుక్ ఆన్ కనిగంటి, బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్. ఆయన మరణించే సమయానికి అది పూర్తి చేయలేకపోయారు. సరే, ఆ ప్రక్రియని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నన్నే వదిలేసిన భారతాన్ని ఎర్రాప్రగడ తిక్కన ఎలా పూర్తి చేశారో ఇటువంటి యోధుల చరిత్రని ఈ తరానికి అందించడానికి. ఎందుకంటే ఈ స్పిరిట్ లేకపోతే మెటీరియలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ గడిచిన 2-3 జనరేషన్స్గా చూస్తున్నాం. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛ అనుభవిస్తున్నామంటే కారణమైన వాళ్ళ గురించి తలుచుకోలేకపోవటం అనే దానికన్నా విషాదము, దురదృష్టకరమైన విషయాలు ఉండవు. సో టు ఇన్కల్కేట్ దట్ ఇన్స్పిరేషన్ విత్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది కరెంట్ జనరేషన్ స్టూడెంట్స్ ఒక ప్రయత్నం. ఎక్కడో ఒక చోట ఆయన విగ్రహం పెట్టేస్తే అయిపోదు. ఒక రీసెర్చ్ సెంటర్ నాగార్జున యూనివర్సిటీ ఉంది, అలాగే ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ ఉంది. 2 ప్రాంతాలకి ఆయన పేరు మీద ఒక చైర్ ఏర్పాటు చేయడము, ఒక స్టడీ సెంటర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐడియా. స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం, ఎక్కడెక్కడ ఈ విదేశాలకు సంబంధించి తెలుసుకుంటున్నాం. ఒక చెగువీరా, మన దగ్గర ఉన్న చెగువీరాని మరి ఎలా మర్చిపోతాం? అబ్సల్యూట్లీ సార్, చాలా మంచి ప్రశ్న. ఇదే సూటి ప్రశ్న నేను
ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను, సార్ యూ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చెగ్వేరా ఆల్ ద వే ఫ్రమ్ ద లాటిన్ అమెరికన్ కంట్రీ. సో ఐ సిన్సియర్లీ అండ్ హంబ్లీ రిక్వెస్ట్ యూ అండ్ యువర్ ఎల్డర్ బ్రదర్ మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి సార్ ఆల్సో టు టేక్ లీడ్ in creating a lot of consciousness and also awareness about the sacrifices made by my great grandfather Sri Kanniganti Hanumantu. As a great grandson, last 12 years I have dedicated my life to bring awareness about internal security and foreign affairs of India by giving 10,000 research internships to poor and needy students who wants to study abroad and who wants to appear for UPSC and you know many other things. వీటన్నిటితో పాటు అండి నాకు తెలిసి ఒక గుంటూరు జిల్లాలో 1-2 చోట్ల ఆయన విగ్రహాలు మన అండ్ ఒక ఎండోమెంట్స్ లెక్చర్ క్యారీ అవుట్ చేసిన సందర్భం నేనైతే చూడలేదు. యూనివర్సిటీలు చేయాల్సిన పని అది చూడలేదు. అండ్ హిస్టారియన్స్ ఆయన ప్రొఫెసర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఆయన ప్రధానంగా ప్రస్తావన చేశారు కాబట్టి కన్నగంటి హనుమంత్ చరిత్రని కొంతమంది మనబోటి వాళ్ళు చదువుకోగలరు. అబ్సల్యూట్లీ సార్. మీరంటే కుటుంబ వారసత్వంగా తెలుసు మీకు, బట్ వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ప్రొఫెసర్ బిఎస్ఎల్ హనుమంతరావు ఆయన దాదాపు 5-6 ఏళ్ళు విస్తారమైన పరిశోధన చేశారు. అండ్ ఐ మెట్ హిమ్ పర్సనల్లీ. వారు జీవించి ఉండగా వారిని కలిసాను. అటువంటి కన్నగంటి హనుమంత్ గురించి ఒక స్టడీ సెంటర్, ఒక అధ్యయన కేంద్రం మనం అసెంబ్లీలు కట్టుకుంటున్నాం, లేకపోతే బిల్డింగ్లు ఈ మన సెక్రటరియట్ బిల్డింగ్లు కట్టినాం, ఒక బ్లాక్కి మనం ఆ పేరు పెట్టుకోలేమా? అబ్సల్యూట్లీ సార్. ఆ సంస్కారము ఆ సంస్కృతి. అలాగే ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ప్రొఫెసర్ ఎన్జి రంగా యూనివర్సిటీలో ఒక వింగ్కి ఆయన పేరు పెట్టుకోలేమా? అబ్సల్యూట్లీ సార్. యాక్చువల్లీ సార్ చాలా వరకు కొంతమంది ఇంపార్టెంట్ కన్నగంటి హనుమంత్ గారి పేరు గుర్తుపెట్టుకోవడానికి కృషి చేసిన కొంతమంది ఇంపార్టెంట్ నాయకుల పేర్లు చెప్పాలి నేను ఇక్కడ. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు చేస్తున్నారు, మండలి బుద్ధప్రసాద్ గారు, మా కజిన్ బ్రదర్ అన్న అమెరికాలో మేరీల్యాండ్లో శ్రీనివాస్ చందు గారు రేపు రాబోతున్న మార్చిలో ఆయన ఎక్కడైతే మరి మరణానికి గురయ్యారో వీరమరణానికి అక్కడికి వెళ్ళి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం పల్నాడు దుర్గి మండలం మించాలపాడు దగ్గర అది ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. అండి, నా పేరు శ్రీనివాస్ చందు, వాషింగ్టన్ డీసీ నుండి మాట్లాడుతున్నాను. స్వతంత్ర పొల్లరి పోరాట యోధుడు దీశాలి అయినటువంటి శ్రీ కన్నెగంటి హనుమంతు 103వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని 99 టీవీ చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ముందుగా నేను 99 టీవీ యాజమాన్యానికి వీక్షకులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కన్నెగంటి హనుమంతు నా మటుకు నాకు మన మూలాలు, మన చరిత్ర, మన చరిత్రకారులు గురించి తెలుసుకోవటం, గొప్ప గొప్ప పర్సనాలిటీస్ వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవటం అనేది నాకు ఒక హాబీగా ఉంటుంది ముందు నుండి. 25-30 సంవత్సరాల నుండి నేను అమెరికాలో నివసిస్తున్నప్పటికీ చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నటువంటి స్వతంత్ర సమర యోధుల యొక్క గొప్పతనం ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది కన్నెగంటి హనుమంతు దాదాపుగా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా తక్కువ మందికే ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఉన్న సమాజ పోకడ చూస్తుంటే. ఎందుకంటే చాలా మందికి తెలియదు. హీ లెడ్ వన్ ఆఫ్ ది ఎర్లీ రెబిలియన్స్ అగెన్స్ట్ ది బ్రిటిషర్స్. అంటే బ్రిటిష్ పరిపాలనకి వ్యతిరేకంగా గళం విప్పినటువంటి మొట్టమొదటి పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు అని అంటే చాలా మందికి తెలియదు, అది ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. మొట్టమొదటి వ్యక్తి చాలా చాలా గొప్ప ఆ పల్నాటి ప్రాంతానికి ఆయన చేసినటువంటి మంచి పనులు, వాళ్ళ హక్కుల గురించి పోరాడిన విధానం అగెన్స్ట్ బ్రిటిషర్స్. అందుకే ఆయన పల్నాటి పులి, పల్నాటి సింహం, పల్నాటి దీని కింద అనేక రకాలుగా ఆయన్ని పిలవటం. ఎందుకంటే నాకున్న సోర్సెస్లో కన్నెగంటి హనుమంతు గురించి వాళ్ళ దాయాదులకు సంబంధించి వ్యక్తులతో మాట్లాడినా కానీ, పుస్తకాలు, ఇంటర్నెట్, అనేక రిసోర్సెస్ ద్వారా నేను తెలుసుకునే విషయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాటన్నిటినీ చూసి ఇన్స్పైర్ పొంది ఒకనొక సందర్భంలో నేను మాకు అత్యంత సన్నిహితులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో అన్న మాటలు ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయినాయి. ఏంటంటే, మీలాంటి ఎన్ఆర్ఐస్ చాలా మందికి మాతృభూమికి ఏదో ఒకటి చేయాలనే తపన తాపత్రయం వాళ్ళలో కనపడింది. కాకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఎక్కువ మందిలో క్లారిటీ లేదని అనిపించింది. మీరేం పెద్దగా ఏమీ కోట్లు లక్షలు ఖర్చు పెట్టి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి నువ్వే అంటున్నావు ఇట్లా కన్నెగంటి హనుమంతు గురించి ఏమి చదువుతా ఉంటే చాలా విషయాలు తెలిసినాయని. అదే కన్నెగంటి హనుమంతు విగ్రహాన్ని మించాలపాడు, దుర్గి మండలం మించాలపాడులో ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి
ఒక పర్యాటక కేంద్రం లాగా దాన్ని తీర్చిదిద్దే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయ్యారనుకో, అది సమాజానికి మీరు ఎంతో కొంత చేసినట్టు, ప్లస్ అది చాలా ఇన్స్పిరేషనల్గా కూడా ఉంటుంది. ఎందుకు మీరు పెడుతున్న ఖర్చు మీకున్న దీంట్లో 10%, 1 నుండి 10% లోపు ఎంత ఖర్చు పెట్టినా కానీ, ఎంత తక్కువ ఖర్చు పెట్టినా అంత మంచి పనికి మీరు పూనుకున్న వాళ్ళు అవుతుంది. ఆ లైన్స్లో ఎందుకు ఆలోచించరు మీరు అని ఆయన అన్నప్పుడు నాకు చాలా నిజమేన అనిపించింది. ఆ తర్వాత నేను ఇండియా వెళ్ళినప్పుడు ఆయన తీసుకొని ఆ దుర్గి మండలం మించాలపాడు వెళ్ళి కన్నిగంటి హనుమంత్ సమాధిని సందర్శించి దాని మీద ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించి దాన్ని ఒక పర్యాటక కేంద్రం లాగా తీర్చిదిద్దే విధంగా మనం సహాయం చేద్దామని నా సొంత నిధులతో 2 లక్షల రూపాయల నిధులతో ఇమీడియట్గా విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజున, అంటే ఆయన వర్ధంతి ఈ రోజున ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వలన దాన్ని చేయలేక మేము మార్చికి ఈ ప్రోగ్రామ్ను మూవ్ చేశాం. ఇది నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి, నా వంతుగా నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పని. మీ 99 టీవీ ద్వారా నా ఈ సంతోషాన్ని, నేను చేస్తున్న మంచి పనిని 10 మందికి పంచుకునే విధంగా నేను మీకు తెలియాలని చెప్పేసి నేను ఈ విషయం చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 99 టీవీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ శ్రీ కన్నిగంటి హనుమంతు డాక్టర్ రమేష్ బాబు కన్నిగంటి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన విధంగా మీరు ఆయన కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే కాకుండా తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారని మన గుంటూరు నుంచి 35 ఏళ్లుగా నిస్వార్థంగా ఆయన కన్నిగంటి హనుమంతు స్పోర్ట్స్ ఫౌండేషన్ అని పెట్టి వివిధ రకాలైన స్పోర్ట్స్ కార్యక్రమాలు, ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం వలన ఇప్పుడు గుంటూరు వెళ్ళైపోయాను. గుజ్జనగొండ రామిశెట్టి రామారావు హై స్కూల్లో 350 మంది చిన్నపిల్లలకి అక్కడ డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి గారు, అక్కడ ఇప్పుడు డిఎస్పీ గారు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నారండి. సో మా నాన్నగారు అయిన కన్నిగంటి గోపీచంద్ గారిని కూడా తెనాలి నుంచి వెళ్ళమని చెప్పాను నేను ఈ ప్రోగ్రామ్కి. ఎందుకంటే నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. పైగా మనకి ముత్తంశెట్టి గోపాలకృష్ణ గారని ఐఏఎస్ 1962 బ్యాచ్ సార్. చాలా ఆయన కూడా ఆయనతో పాటు ఇంకా చాలామంది, శ్రీ ఎంవి భాస్కర్ రావు గారు ఫార్మర్ డీజీపీ, శ్రీ ఎంవి కృష్ణారావు గారు ఫార్మర్ డీజీపీ, ఈ చాలామంది ఉన్నారండి దీంట్లో. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కుల మత ప్రాంత లింగ వివక్ష వర్ణ వివక్షతకి అతీతంగా దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి అందరం కలిసి అన్ని కులాలు మతాలు ప్రాంతాలు భిన్నాలకు అతీతంగా మువ్వెన్నెల జాతీయ జెండా అక్కడ ఎగురుతుంది. మీరు చూస్తున్నారు నా వెనక. సో ఇక్కడ మన నెత్తి మీద ఇది ఉండబట్టే మనం ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం కాపాడుకోగలుగుతున్నాము. ఈ 15,000 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్, 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ బోర్డర్స్ని మన శత్రు దేశాల నుంచి కాపాడుకోవటం కోసం, ముఖ్యంగా ఇటు పక్కన మనము చైనా నుంచి కాపాడుకోవటం కోసం మనము ఇప్పుడు 2వ స్వతంత్ర సమరాంగణ యుద్ధం ఏంటి అంటే విదేశీ శక్తుల నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవటమే నా ఎజెండాగా నేను పెట్టుకున్నాను సార్. మీ ద్వారా వాసుదేవన్ సార్, మీరు చిరకాల మిత్రులు, మీ ద్వారా ఒక హంబుల్ అప్పీల్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పల్నాడు జిల్లాకు, గుంటూరు జిల్లాకు కన్నిగంటి హనుమంతు జిల్లా అనేది పెడితే, ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా ప్రాణత్యాగం చేస్తే నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు గారి పేరు అట్లా పెట్టారు, అట్లానే వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. ముఖ్యంగా కన్నిగంటి హనుమంతు గారు పెట్టి తీరాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అభ్యర్థన కాదు, ఇది డిమాండ్. వి రిక్వెస్ట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సెషన్లో కూర్చున్నప్పుడు మాట్లాడించండి, వారి గురించి ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల చేత మాట్లాడించండి, తీర్మానం చేయించండి. ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సానుకూలంగానే ఉంటుంది. ఇటువంటి వాళ్ళని తలుచుకోకపోతే రేపు పొద్దున మీకు ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి, లెగసీ కంటిన్యూ అవ్వాలి సార్. ఎక్కడి నుంచి మన వస్తుంది జాతీయ పోరాట పటిమ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళని తలుచుకుంటే, వీళ్ళని చదువుకుంటే వస్తుంది. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వారు బతికుండగా ఈయన మీద ఒక ఇది కావ్యం రాద్దామని అనుకున్నారు చివరి రోజుల్లో, వారు కంప్లీట్ చేయలేకపోయారు. సో శ్రీహరి కొంత అటెంప్ట్ చేశారు సినిమా ద్వారా తీసుకురావడానికి. బట్ ఇలాగా అన్ఫినిష్డ్గా ఉన్న, అన్కంప్లీటెడ్గా ఉన్న టాస్క్ల్ని కంప్లీట్ చేయించటం కోసం
ప్రభుత్వం సానుకూలంగా ముందుకు రావాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. రమేష్ గారు. సో చూసాం కదా కన్నెగంటి హనుమంతు పేరు తలుచుకుంటేనే, పేరు వింటేనే, ఆయన రూపం చూస్తేనే, ఆయన జస్ట్ ఆ ఇమేజ్ చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్, రోమాలు లెక్కపరుచుకుంటే అటువంటి గొప్ప పోరాట యోధుడు. అల్లూరి సీతారామరాజుకి స్ఫూర్తినిచ్చినవాడు. ఎలాంటి కమ్యూనికేషన్ల వ్యవస్థ లేని రోజుల్లోనే స్ఫూర్తినిచ్చినవాడు. గ్రీన్ గ్రాస్ మీద, అలాగే వంట చెరుకు కట్టె పుల్లలు ఉంటాయి, వాటి మీద పన్నేసిన శిస్తు వేసిన బ్రిటిషర్ల మీద ఎగబడి తిరగబడినవాడు. ఎలాంటి ప్రలోభాలకి లొంగనివాడు. ఛాతీలో 26 గుళ్ళు దిగిన, తుపాకీ గుళ్ళు దిగిన వెరవనివాడు. ఇటువంటి వాడి గురించిన ఒక స్టడీ సెంటర్ నాగార్జున యూనివర్సిటీలో పెట్టాలని, అలాగే వారి పేరుతోటి పల్నాడు జిల్లా అనుకున్నాం, పల్నాడు జిల్లాకి కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా పేరును ప్రతిపాదించాలని వస్తున్న విజ్ఞప్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఆ విజ్ఞప్తుల మీద స్పందించాలి. నెక్స్ట్ సెషన్స్లో ఆ దిశగా ఆ ప్రాంత ఎమ్మెల్యేలే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీలకు అతీతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఏ ఫలానా పార్టీ అని కాదు, అందరూ కూడా ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం ముందు ఉంచితే, ముఖ్యమంత్రి ఇటువంటి అంశాల పట్ల చాలా సానుకూలంగా ఉంటారు. ఆయన ప్రొయాక్టివ్ లీడర్ కాబట్టి ఆయన ఖచ్చితంగా దానికంటే ఒక చట్టబద్ధత తీసుకురావడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయించి ఆ జిల్లా ఏర్పాటు చేయిస్తే కన్నెగంటి హనుమంతుని అభిమానించి వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారు ప్రభుత్వానికి. అలాగే నెక్స్ట్ జనరేషన్స్కి వారి వీరగాథ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్ కనిగంటి రమేష్. జై హింద్.